ఎక్కడ కనిపించట్లేదేంటి? అమ్మా కౌసల్యమ్మా, జానకి కనిపించట్లేదమ్మా. కనిపించకపోవడం ఏంటి? శాంతమ్మా, తనెక్కడికి వెళ్ళింది? ఏమోనమ్మా, రాత్రి నేను తన దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ ఇచ్చి జ్యూస్ తాగించి మరీ వచ్చాను. కానీ ఇప్పుడు చూస్తే కనిపించట్లేదమ్మా. శాంతమ్మా, వెంటనే మనుషుల్ని పంపించి జానకిని వెతికించు. నేను వెంటనే ఆశ్రమానికి వచ్చేస్తున్నాను. అలాగేనమ్మా. ఏరా, నీకెక్కడైనా కనిపించిందా? లేదురా, ఎంతమందిని అడిగినా తెలీదని అంటున్నారు. మొన్నెవరో తెలుసు అంటే వీడికి ఫోన్ చేసి రమ్మన్నాను. తీరా చూస్తే వాడెవడో పిచ్చోడ్రా మామా. మనం ఇంత ఎతుకుతున్నాం కదా, అసలు ఆ మనిషి బతుకుందో లేదో? హలో, ఎరా, ఆ సీత దొరికిందా? ఏంటి సార్ దొరికేది? రోజుకి ఒక కొత్త ఏరియాకి వెళ్ళి వెతుకుతున్నాం. ఎంత వెతికినా ఎవరిని అడిగినా కనిపించలేదని చెప్తున్నారు సార్. సార్, నిజంగా మీరు చెప్పిన మనిషి బతికే ఉందా సార్? రై పిచ్చోడా, బ్రతికి లేకపోతే గుళ్ళో ఎలా కనిపిస్తుందిరా? ఆ సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా చూశాను. ఆ సీత బతికే ఉందిరా. అయితే ఎక్కడ సార్? మొత్తం ఎంత వెతికినా కనిపించడం లేదు. రే, ఎక్కడుందో నాకు తెలిస్తే మీకు డబ్బులిచ్చి మిమ్మల్ని ఎందుకు వెతకమంటారా? రే, వెళ్ళి వెతకండ్రా. అలాగే సార్. రే చూడండి, మీకు 3 లక్షలు చెప్పాను కదా, 5 లక్షలు ఇస్తాను, ఓకేనా? ఆ మాట అన్నారు, అది చాలు సార్. ఎలాగైనా సరే వెతికి పట్టుకుంటాం. ఆ పని మీద ఉండండి. రేయ్, పట్టుకుంటే 5 లక్షలంట. వెతుకుదాం, పదండ్రా. పదా. ఇదిగో ఫోటో తీసుకురా. రేయ్, వదరా, బండి తీరా. బండిదే. రే, ఆ అమ్మాయిలోనే ఉందిరా. ఆపో. రేయ్, ఆ అమ్మాయి ఈ అమ్మాయిరా. ఇదిగో, ఈ మనిషి ఈ ఆశ్రమంలో ఉందా? వదరా, పట్టుకుందాం. ఆగువే, ఆగు. ఆగు, నీకే చెప్తుంది. ఆగు. 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 ఆగుతావా లేదా? ఆగు. ఆగవే, ఆగు. ఆగవే. తీసుకురారా. డ్రైవర్, కొంచెం స్పీడ్గా వెళ్ళు. అలాగే మేడం. నడు. ఆపు, ఆపు, ఆ పాపు ఆపరా. రేయ్, చెప్పించోడికి తీసుకెళ్ళు. ఎక్కు. రేయ్, మీరు మన ప్లేస్కి వచ్చేయండి. అలాగేనా? ఎక్కు. పోనీ.
ఏయ్, ఏయ్, అరవకుండా కూర్చో. వెళ్తావే నువ్వు. ఏయ్, 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 అరవకు. ఏయ్, 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 నోరు ముయ్యవే. ఏయ్, ఉండు. ఏయ్, 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 డ్రైవర్ నువ్వు పోనీరా. డ్రైవర్, ఆటోలో ఎవరో అమ్మాయి చేయి కనిపిస్తోంది. ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. ఆటోను ఫాలో అవ్వు. అలాగే మేడం. త్వరగా. అరవకు. ఏయ్, అరవకుండా కూర్చో. ఏయ్, మేడం, ఎవరో కాదు, మన జానకి గారే. ఆ? అవునా? ఆటోను ఫాలో అవ్వు. అరవకుండా కూర్చో. ఏయ్, అరవకు. ఏయ్, ఏయ్, ఏయ్. డ్రైవర్, ఓ ఆడపిల్ల సహాయం కోసం అరుస్తోంది. ఆ ఆటోను ఫాలో చేయి. అలాగే మేడం. కాపాడండి. వదలండి. కాపాడండి. వదలండి. కాపాడండి. త్వరగా వెళ్ళు. చెప్పరా. సార్, మీరు అడిగిన అమ్మాయి దొరికింది. ఆ? అవునా? ఎక్కడ ఎక్కడున్నారు? మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. డబ్బులు రెడీ చేసుకోండి. త్వరగా 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 తీసుకురండి. అలాగే సార్. ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఓ, ఏమైందిరా? ముందు కారు ఉందండి. రేయ్, ఏంట్రా కార్ ఎదురు పెట్టావు? తీబే. రేయ్, కారు వెనక తీరా. డ్రైవర్, కార్ తీయొద్దు. ఏం చేస్తాడో చూద్దాం. రే, మర్యాదగా మా జానకిని వదిలేయండి. లేదంటే డ్రైవర్, రేయ్, మర్యాదగా అమ్మాయిని వదిలేయండి, లేదంటే ఇద్దరిని షూట్ చేసేస్తా. ఏమండి, ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలుసండి, మా అమ్మాయే. వీళ్ళెత్తుకుపోతున్నారు. మీరు దారి ఇవ్వకండి. నేను పోలీసులకు ఫోన్ చేశాను. వాళ్ళు వస్తున్నారు. రేయ్, అటు పోలీసులు వస్తున్నారు, ఇటు చంపుతా ఉంటున్నారు. దొరికితే జైలుకి పోతాం. పారిపోదాం. చాలా థ్యాంక్స్ అండి. సమయానికొచ్చి మీరు సాయం చేశారు. అయ్యో, పర్వాలేదండి. ముందు ఆ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. డ్రైవర్, వాళ్ళకి సాయం చేయి. పర్వాలేదండి, మేం తీసుకెళ్తాం. మీ మేలు ఎన్నిటికీ మర్చిపోలేనండి.
వస్తానండి. జాగ్రత్త అండి. ఆ, ఏంటి డాడీ, ఎందుకు ఈ సెలబ్రేషన్? బేబీ నేనేం చేసినా అందులో ఒక ప్లాన్ ఉంటుంది బేబీ. ఆ సీత దొరికిందని ఫోన్ చేశారు. తనని ఇక్కడికి తీసుకొచ్చాక ఆ, మూడో కంటికి తెలియకుండా తనని లేపేద్దాం. ఇక్కడ నుంచి మీ అత్తగారిని ఆ ముసలాయన్ని బయటికి పంపించాలంటే ఇదే మార్గం. అర్థం కాలేదా బేబీ? ఆ ఇంట్లో మందు పార్టీ అంటే మీ అత్తామామలకి పడదు. మీ మామ గొడవ పడింది కూడా ఈ మందు పార్టీ గురించే కదా. ఇప్పుడు మీ అత్తగారి వంతు. ఎవరికి ఏది ఇష్టం ఉండదో అదే మనం రిపీట్ చేస్తూ ఉన్నామనుకో, ఇరిటేషన్ వచ్చి మీ మామగారిలాగే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. గుడ్ ఐడియా డాడ్. మా అత్త మా ముసలాయన ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అంటే ఇక ఈ ఇంట్లో ఆ రామ్ ఆదిత్య కూడా ఉండరు. అప్పుడు మొత్తం సామ్రాజ్యం అంతా మనదే అవుతుంది. బేబీ వీళ్ళందరికంటే డేంజర్ ఆ శైలు. ముందు దాన్ని వదిలించుకునే మార్గం చూడాలి. వీళ్ళని ఏదో ఒక రకంగా వదిలించుకోవచ్చు, కానీ ఆ శైలు పక్కా నాటు. తనని వదిలించుకోవడం కష్టం. ఏంటి మావయ్య శైలు అంటున్నారు? అసలు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది నన్ను క్రిమినల్ని అంది మావయ్య. పైగా ఆదిత్యగాడు తనకి సపోర్ట్. ఇప్పుడే వాళ్ళ అంతు తేలుద్దాం. బాలు, ఇప్పుడు నువ్వు ఏం చేద్దామన్నా వాళ్ళ ఇంట్లో లేరు. చీర్స్ అల్లుడు, చీర్స్. Cheers. అల్లుడు 1 minute. Huh. హలో, చెప్పండ్రా. ఏంటి తప్పించుకుందా? జై, మీ చేతికి దొరికిందని చెప్పారు కదరా, అలా ఎలా తప్పించుకుంటుంది? రై, మీరేం చేస్తారో నాకు తెలీదు. దాన్ని తెచ్చి నా ముందు నిలబెట్టలేదో మీకొక్క పైసా కూడా ఇవ్వను. సర్లే, పెట్టాయి. డాడ్, ఏమైంది? ఆ సీత తప్పించుకుంది. తప్పించుకుందా? తప్పించుకుని ఎక్కడికి పోతుంది డాడ్? బ్రతికే ఉందని తెలిసింది కదా. ఎక్కడ ఉన్నా దాన్ని వెతికి మరీ పట్టుకుందాం. సరే అమ్మా, వాళ్ళకు డౌట్ వస్తుంది. పద. సమయానికి మేం రాకపోయుంటే నీ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించావా? అసలు చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోవడం ఏంటి? అంటే మేమిక్కడ బాగా చూసుకోవడం లేదనేగా నువ్వు వెళ్ళిపోయావు. శాంతమ్మా, నా వల్ల కాదమ్మా. మీరు శాంతం శాంతం అంటారు, కానీ ఇలాంటి పనులు చేస్తుంటే ఇక శాంతం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీరే చెప్పండి. ఏంటి జానకి, ఎందుకు ఇలాంటి పని చేశావు?
పైగా ఒట్టి మనిషివి కూడా కాదు. నీకోసం ఎవరో శత్రువులు వెతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అడుగుతుంది కదా, చెప్పు. నేను వెళ్ళిపోవడానికి కారణం మీరే. నేనా? నేనేం చేశానమ్మా? ఏ సంబంధం లేని నా మీద ఇంత ప్రేమ చూపించడం ఏంటండి? నా కోసం మీరు అంత ఖరీదైన ఇంజెక్షన్ తెప్పించాలని ఎలా నిర్ణయించుకున్నారు? మీ ఇంట్లో వాళ్ళ మాటని కూడా లెక్క చేయకుండా అందరితో గొడవలు పడి నా కోసం ఇంత చేయాల్సిన అవసరమేముంది? 3 కోట్లంటే మామూలు మాటలా? నిజంగా ఆ డబ్బులు పెడితే నాలాంటి ఎంతో మంది అనాథలకి ఆశ్రయం దొరుకుతుంది. నాకసలు బ్రతకు మీదే ఆశ లేదు. అలాంటిదే నా కోసం మీరెందుకింత త్యాగం చేయాలి? ఎందుకో అందరి చేత మాటలు పడాలి? అంత డబ్బు ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి ఖర్చు పెడతావా? కానీ 3 కోట్లు సంపాదించాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? అదే 3 కోట్లు పెడితే ఇంకో 30 మందికి నువ్వు సహాయం చేయొచ్చు. ఆ రోజు మా వారన్న మాటలు నువ్వు విన్నావు కదా? వారన్నదానికి నేను బాధపడటం లేదండి. నేనే మీకు ముందుగా ఫోన్ చేసి నా కోసం అంత ఖర్చు పెట్టకండి అన్నాను. నేనెంత చెప్పినా మీరు వినిపించుకోవడం లేదు. అందుకని చెప్పకుండా వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే మేమెంత బాధపడతామో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? చూడు జానకి, నీ విషయంలో ఎవరో చెబితే నేను నిర్ణయం తీసుకోలేదు. నా మనసుకి అనిపించింది కాబట్టి నిర్ణయించుకున్నాను. నువ్వు నాకు ఆత్మీయురాలివి అనిపించింది. దానికి కారణం అడిగితే నా దగ్గర లేదు. నీ ప్రాణంతో పాటు మరో 2 పసి ప్రాణాలు నిలబెట్టాలి అనుకున్నాను. ఇందులో నాకే స్వార్థం ఉందమ్మా? నా కళ్ల ముందు పోతున్నా 3 ప్రాణాల్ని నిలబెడితే ఆ పుణ్యం కనిపించకుండా పోయినా నా కొడుక్కి చేరుతుంది అనే ఆశ. రేపు నీ బిడ్డలు పుట్టి నిన్ను అమ్మా అని పిలిస్తే ఆ పిలుపుకి నీ మనసు పడే ఆనందం నా బిడ్డకి వరంగా మారి నా దగ్గరికి తీసుకొనొస్తుంది అనే ఆశ. ఇది త్యాగం కాదమ్మా, నా స్వార్థం. అయ్యో, అంత మాట అనకండి. లేదమ్మా, నిజమే చెప్తున్నాను. నేను చేసే ప్రతి పని నా బిడ్డ కోసమే. కాకపోతే నీతో ఏదో తెలియని అనుబంధం పెరిగింది. దానికి కారణమేంటో ఆ పరమేశ్వరుడికే తెలియాలి. నా మీద ఏ చిన్న అభిమానం, గౌరవం ఉన్నా ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాటివ్వు జానకి. ఊరుకోమ్మా.
అక్కడేం జరుగుతుంది? ఆ గోలేంటి? ఏముందిరా, మనిషి రూపంలో ఉన్న రాక్షసులు అసలు రూపంలోకి వచ్చి చేస్తున్న వికృత చేష్టలు. ఇంటికి బార్కి తేడా లేకుండా చేయడానికి నీ తమ్ముడు బాలు, శశి, ఆ డీపీ అందరూ కలిసి చేస్తున్న దారుణం. పొరపాటున ఈ ఇంట్లో ఎవరైనా ప్రశాంతంగా ఉంటారేమో, వాళ్ళకి ఈ మాత్రం ప్రశాంతత కూడా ఎందుకు ఇవ్వాలని వాళ్ళందరూ కలిసి చేస్తున్న బీభత్సం రా. ఏంటి తాతయ్య ఈ దారుణం? ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. వద్దురా వద్దురా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఇలా మీ నాన్న అడిగినందుకే ఆ రోజు వాడు మీ నాన్న మీద చెయ్యెత్తి ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఆచూకీ కూడా తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంటే ఆయన్ని ఎంత హింస పెట్టారో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు చేస్తుంది కూడా అదేరా. ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్న పనిరా. మనకు తెలిసి కూడా ఆ ఉచ్చులో ఇరుక్కున్నామంటే అది మన అవివేకం అవుతుంది. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు తాతయ్య. అమ్మ ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఇలా ఉంటే అమ్మ చూసి తట్టుకోలేదు. వాళ్ళకి కావాల్సింది కూడా అదేరా. ఇంట్లో ఎవరు ప్రశాంతంగా ఉండకూడదు. ఏదో రకంగా ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకుంటే వాళ్ళు మనశ్శాంతి కోల్పోయి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారుగా. అదేరా వాళ్ళ ఉద్దేశం. ఇదంతా బాలు చేస్తున్న నిర్వాకం కాదురా, ఆ శశి, డీపీ కలిసి ఆడుతున్న నాటకం. వాళ్ళు పన్నిన వలలో మనం ఇరుక్కోకుండా ఉండాలంటే మనం మౌనంగా ఉండడమే ఉత్తమం. నీకు, నీ పెళ్ళానికి, నీ మావకు నేను ఇస్తున్న ఆఖరి హెచ్చరిక. ఇంకొక్కసారి ఇంట్లో ఇలాంటి పనులు చేసినా, మా నమ్మకాలని, మా గౌరవాలని నాశనం చెయ్యాలని చూసినా కట్టుబట్టలతో నిన్ను, నీ పెళ్ళాన్ని బయటికి గెంటేస్తాను.